కమలం పార్టీకి కొత్త బాస్ వచ్చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు నితిన్ నబీన్. అసలు నితిన్ నబీన్ ప్రస్థానం ఏంటి? అతి చిన్న వయస్సులోనే ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్షగా మారనున్నాయా? దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ఎలా నడిపించబోతున్నారు? బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. నితిన్ నబీన్ ను స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. పార్టీ అగ్రనేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై కమల దళపతిగా పార్టీని ముందుండి నడిపించబోతున్నారు నితిన్ నబీన్. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా నితిన్ నబీన్ రికార్డు సృష్టించారు. అంతేకాదు, బీహార్ నుంచి వచ్చిన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువ మోర్చాతో మొదలైంది. 2006లో నితిన్ నబీన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది ఉప ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు. ఆ తరువాత 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. యువమోర్చా నుంచి వచ్చి ఓటమి ఎరగని నేతగా గుర్తింపు పొందిన ఆయన 2023లో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కీలక పాత్ర పోషించారు. అదే ఏడాది ఛత్తీస్గఢ్లో బీజేపీ సాధించిన విజయంతో ఆయన కేంద్ర నాయకత్వం దగ్గర గుర్తింపు పొందారు. ఉమ్మడి బీహార్ నుంచి పార్టీ అధ్యక్ష స్థాయికి చేరిన తొలి నేతగా నిలిచారు నితిన్ నబీన్. 26 ఏళ్లకే ఎమ్మెల్యే, 45వ ఏటే బీజేపీ వంటి అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలి నుంచి ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది. నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. నబీన్ కాయస్థ కులస్థుడు. యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల్లో అపార అనుభవం ఆయన సొంతం. బీజేపీకి జాతీయ అధ్యక్షుడు అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క ఎన్నిక ముఖ్యమే. పార్టీని గెలిపించే బాధ్యత అధ్యక్షుడిదే. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు నితిన్ నబీన్ కు అగ్ని పరీక్షగా మారనున్నాయి.